పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 20వ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు, మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు. సువార్త పఠనం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుచుండెడి వారు. కొందరు ఆయన యొద్దకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుచుండా నీ శిష్యులు ఎలా ఉపవాసం ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసం ఉందిరా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసం ఉండనవసరం లేదు. పెండ్లి కుమారుడు ఎడబాయి కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉందురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు కొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లా ఉపయోగించిన ఎడల కొత్త గుడ్డ కృంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్ష రసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయిదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును. అందువలన క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలోనే పోయవలెను అని సమాధానమిచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: యేసుతో మన జీవితం ఆనందదాయకం. నేటి మొదటి పట్టణంలో ప్రధాన యాజకుడు దేవుని చేత ఎన్నుకోబడినవాడు. ఆయన ప్రధాన బాధ్యత పాపముల పరిహారం నాకు దేవునికి కానుకలు బలులను అర్పించుట మరియు తన పాపముల నిమిత్తము కూడా బలులను దేవునికి సమర్పించాలి. దేవుడు యేసు ప్రభువును మెల్కిసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా నియమించారు. యేసు తనకు తానే బలిగా మానవాళి పాపముల పరిహారమునకై సమర్పించుకున్నాడు. యేసు ఏడ్పుతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి దేవుని ప్రార్థించారు. దేవుడు యేసు చేసిన ప్రతి ప్రార్థనను ఆలకించాడు, దీవించాడు. అందుకనే విధేయత వలన మానవాళి శాశ్వత రక్షణకు యేసు మూలమయ్యాడు. మన అందరి రక్షణ కొరకు ప్రార్థించే ప్రధాన యాజకుడు మన యేసు. నేటి సువార్తలో యేసు అనేక నూతన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. పరిసయ్యులు అడిగిన మొదటి ప్రశ్న పాపులతో యేసు తిరుగుతున్నాడని, రెండవ ప్రశ్న పాపులతో సుంకర్లతో కలిసి భోజనం చేస్తూ అంత సంతోషంగా ఉంటున్నాడేంటి అని బప్తిస్మ యోహాను ఎడారిలో జీవించే వ్యక్తి. యేసును ఎవరు ఆహ్వానించినా వెళ్తాడు, పిల్లలతో ఆనందంగా గడుపుతాడు, సాంఘిక ఉత్సవాలతో పాల్గొంటాడు. జీవితం అంటే శోకం విషాదం కాదు, ఆనందంగా గడపవలసిన పెళ్ళి విందు లాంటిది. నేనే పెండ్లి కుమారుణ్ణి, మీరంతా పెండ్లి విందులో అతిథులు. పెళ్ళికి వచ్చిన వారు సంతోషంగా ఉండాలని యేసు భావించేవాడు. అందుకనే యేసు శిష్యులు ఉపవాసం చేసేవారు కాదు. ఎందుకంటే యేసుతో ఉన్నప్పుడు శిష్యులు ఉపవాసం చేయనవసరం లేదు. తాను పాతదానికి సూచికలు మాచికలు వేయడానికి రాలేదని కొత్త దాన్ని తీసుకువచ్చానని యేసు ప్రకటించాడు. మోషే ధర్మశాస్త్ర విధానం పాతబడి ఊడిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. యేసు తన రక్తం ద్వారా కొత్త నిబంధన స్థాపించబోతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం రాతి పలకపై కాదు, మానవ హృదయాలపై వ్రాయబడుతుంది. మోషే ధర్మశాస్త్రంలోని చట్టాలను యేసు నెరవేరుస్తూ కొత్త దాన్ని ప్రవేశపెట్టాడు. కావున యేసులో విశ్వాసముంచితే నీవు నూతన సృష్టి అవుతావు. ప్రియ స్నేహితులారా, ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని
మార్పు చేయటానికి, మారు మనసు ప్రసాదించటానికి, అంతేగాని అనుదినం జీవిస్తున్న జీవితంలోనే ఉండిపోకూడదు అని ప్రభు మనతో ఈనాడు ముచ్చటిస్తూ ఉన్నారు. అనుదినం నూతనత్వంగా జీవితాన్ని పండుగ చేసుకోమని ప్రభు మనకి చెప్తూ ఉన్నారు. మరి ఈనాడు మనం చేయవలసింది ఏమిటి అని ఒక్కసారి పరిశీలించుకుంటే, ప్రభు మనతో ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలు లేకుండా జీవించమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో మన జీవితంలో ఉంటుందో అంత ఆనందదాయకం. యేసు మన జీవితంలో ఉండాలని, మన కుటుంబాల్లో ఉండాలని, అనుదినం మనకు తోడుగా నీడగా ఉండాలని కోరుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.